ఒకప్పుడు ఆయుధాల కోసం, చిన్న రక్షణ పరికరాల కోసం ఇతర దేశాల వైపు ఆశగా చూసిన భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆయుధాలను సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. మేడ్ ఇన్ ఇండియా అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రపంచ రక్షణ రంగంలోనే ఒక కొత్త అధ్యయనాన్ని లిఖిస్తోంది. తాజాగా గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశం గర్వంగా తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజన్ క్షిపణులను, అలాగే ఆకాశ్ తీర్ అనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను కొనడానికి సిద్ధం అవ్వడం మన దేశ ప్రతిష్టను ప్రపంచ యావనికపై మరోసారి సగర్వంగా నిలబెట్టింది. ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో రక్షణ పరంగా ఎన్నో సవాళ్లు, గొడవలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యుఏఈ ప్రభుత్వం తన దేశ భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ భద్రత కోసం వారు ఎప్పటిలాగే అమెరికా, బ్రిటన్ లేదా యూరప్ దేశాల వైపు చూడకుండా నేరుగా భారతదేశం వైపు మొగ్గు చూపారు. భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుధాలను కొనుగోలు చేయడానికి యుఏఈ రక్షణ శాఖ అధికారులతో మన అధికారులు జరిపిన ప్రాథమిక చర్చలు చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఒకవేళ ఈ డీల్ అధికారికంగా పూర్తయితే గతంలో బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం దేశాల సరసన యుఏఈ 4వ దేశంగా చేరుతోంది. గల్ఫ్ ప్రాంతంలో ఒక బలమైన దేశం భారత్ని నమ్మి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మన దేశ రక్షణ సాంకేతికతకు దక్కిన అతిపెద్ద గౌరవం. మన శాస్త్రవేత్తల మేధస్సు, మన రక్షణ రంగ నిపుణుల కృషి, ప్రభుత్వాల సరైన వ్యూహాల వల్లే ఇదంతా సాధ్యమైంది. యుఏఈతో కుదుర్చుకున్న ఈ కొత్త డీల్ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఆయుధాల తయారీ కేంద్రంగా మార్చడానికి బలమైన పునాది వేసింది. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతరులపై ఆధారపడిన భారతదేశం నేడు ప్రపంచ దేశాల రక్షణ అవసరాలను తీర్చే విశ్వగురువుగా ఎదగడం నిజంగా భారత కీర్తి కిరీటంలో ఒక వెలుగులీనే వజ్రం లాంటిది.